హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. నా సిరీస్ లో 4th టాపిక్ అన్నమాట. మొత్తం 4 స్టెప్స్, 4 టాపిక్స్ లో ఉన్నది 4th టాపిక్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే డోంట్ ఈట్ యువర్ సీడ్. నేను డోంట్ క్విట్ ఏమో అనుకున్నాను, ఫస్ట్ కరెక్ట్ గా గుర్తు చేశాను. డోంట్ ఈట్ యువర్ సీడ్, నీ యొక్క విత్తనమును నువ్వు తినకు అని. ఓకే, తర్వాత డోంట్ క్విట్ అంటే ఏంటి తెలుగులో? వదిలేయకు, అంతేనా? వదిలేయకు అని, రైట్. తర్వాత థర్డ్ డోంట్ లుక్ బ్యాక్ అంటే వెనక్కి తిరిగి చూడకు అని మనము మరి విన్నాం, నేర్చుకున్నాం. అయితే ఇది ఏ సిరీస్ లో మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం అంటే మన జీవితంలో హార్వెస్ట్, పంట కావాలి అంటే, ఆశీర్వాదం కావాలి అంటే, మన జీవితంలో మన దేవుని యొక్క దగ్గర నుంచి అభిషేకం పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి, బ్లెస్సింగ్స్ పొందుకోవాలి. ఇవన్నీ మనం పొందుకోవాలి అంటే మనం దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఒక పద్ధతి అనేది ఉంది. చాలా మంది ఏంటంటే ప్రార్థన చేసేస్తే అంతే అయిపోతుంది అని చెప్పి అనుకుంటాం. ప్రార్థన చేయాలి మరియు ప్రయత్నం కూడా చేయాలి. ఓకే, నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ మాట. ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రయత్నం కూడా చేయాలి. అయితే ఈ ప్రయత్నం అనే పదం ఏమి తెలుసా? అది ఈ 4 పర్టికులర్ పాయింట్స్ అన్నమాట. నువ్వు ప్రేరిత చేస్తావు, అదే విధంగా ప్రయత్నం అనేది ఒక పర్టికులర్ పాయింట్ కి సమాధానం ఈ 4 పాయింట్స్. అందులో మొదటిది డోంట్ ఈట్ యువర్ సీడ్. పంట కావాలి, ఏం చేయాలి తెలుసా? మా ప్రార్థన చేస్తే మాత్రం సరిపోదు. పంట కావాలంటే మనకి ఏం చేయాలంటే మనము ఆ యొక్క విత్తనాన్ని నాటాలి, అంతే కదా? అవునా కదా? విత్తనం నాటకుండా పంట ఎక్కడైనా వస్తుందో చెప్పండి, నేను ఫస్ట్ ఆ ఊరికి వెళ్ళిపోతాను. బస్సు ఉంటే బస్సు, ట్రైన్ ఉంటే ట్రైన్, ఫ్లైట్ ఉంటే ఫ్లైట్, వెళ్ళి అక్కడ పోయి కూర్చొని మొత్తం తినేస్తాను. ఓకే, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే పంట కావాలి అని అంటే విత్తనము లేకుండా పంట అయితే రాదు. నమ్ముతారా? కరెక్టే కదా? రైట్. అయితే విత్తనము లేకుండా పంట అయితే రాదు. అయితే అది ఫస్ట్ డోంట్ ఈట్ యువర్ సీడ్ అంటే విత్తనాన్ని మనం ఏం చేయాలి? నాటాలి. దేవుడు ఆహారం ఇస్తాడు, ఆహారం ఇచ్చిన పాటు ఆహారంలోనే విత్తనం ఉంటుంది. మనం ఏం చేస్తాం అంటే ఆహారం ఇచ్చారు కదా, ఆహారం మొత్తం తినేస్తాం. కానీ అందులో ఉన్న విత్తనాన్ని తీసి నాటాలి. ప్రార్థన అనే విత్తనం, వాక్యం అనే విత్తనం, అదే విధంగా దేవుని పరిచర్యకి ఇచ్చే విత్తనం మనం నాటాలి. ఎప్పుడైతే నాటుతామో మనకి ఆ యొక్క ప్రార్థన ద్వారా మనకు వచ్చే ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ యొక్క వాక్యం అనే విత్తనం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అదే విధంగా ఆ యొక్క పరిచర్యకి ఇవ్వడం వల్ల ఏంటంటే మన జీవితంలో, కుటుంబంలో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఉంటుంది. అది డోంట్ ఈట్ యువర్ సీడ్. అది ఫస్ట్ ఫేజ్ అన్నమాట, ఫస్ట్ స్టేజ్ అనుకోండి. దాని తర్వాత టాపిక్ ఏంటి చెప్పండి? డోంట్ క్విట్ అంటే నువ్వు ప్రార్థన చేసో ప్రయత్నం చేసిన తర్వాత సమయం పడుతుంది, వెంటనే రాదు. దేవుని యొక్క సమయంలో, ఆయన కాలంలో పంటను కోస్తాం మనం. ఓకే, అయితే ఆ సమయంలోకి మనం వెళ్లే ముందు, ఆ యొక్క పంట కోసేకి ఆ సన్నివేశంలోకి వెళ్ళక ముందు కొంచెం టైం పడుతుంది, సమయం పడుతుంది. ఆ సమయంలో ఏమవుతుంది అంటే మనం ఏం చేస్తామంటే ఇంకా సమాధానం రావట్లేదు, ఇంకా ఆశీర్వాదం రావట్లేదు, ఇంకా విడుదల రావట్లేదు, నా జీవితం ఏం అవ్వట్లేదు, నా జీవితంలో ఓటమే వస్తుందని చెప్పి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయడము మానేస్తాం, ప్రయత్నం చేయడం మానేస్తాం, విశ్వాసంతో ముందుకెళ్ళడం మానేస్తాం. అందుకనే డోంట్ క్విట్, ముందుకు పరిగెత్తు అంటే ఇది ప్రార్థనతో, ప్రయత్నంతో ముందుకు పరిగెత్తు అని చెప్పి డోంట్ క్విట్ అని చెప్పి మనము నేర్చుకున్నాం. తర్వాత థర్డ్ ది డోంట్ లుక్ బ్యాక్. సో ఈ ప్రయత్నంలో, ఈ పరిగెత్తుతున్న ప్రయత్నంలో చాలా సార్లు ఏం చేస్తామంటే ఒకసారి వెనక్కి చూస్తాం. ఇశ్రాయేల్ ప్రజలు మాంసం లేదని వెనక్కి తిరిగి చూసినట్టు, లేకపోతే లోతు భార్య వెనక్కి తిరిగి చూసినట్టు నశించిపోతారు. బైబిల్ వాక్యం తెలియబడుతుంది. ఎవరైతే వెనక్కి చూస్తారో వారు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. అన్ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హూఎవర్ లుక్స్ బ్యాక్, ఎవరైతే వెనక్కి చూస్తారో వారు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. అది భయంకరమైన, గంభీరమైన మాట, డోంట్ లుక్ బ్యాక్ అని. పరుగు పందెంలో కూడా పరిగెత్తుతున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు, సెకండ్ ప్లేస్ కి, థర్డ్ ప్లేస్ కి, 10th ప్లేస్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. డోంట్ లుక్ బ్యాక్. సో నీ జీవితంలో వెనక్కి తిరిగి చూడకు, ముందుకు పరిగెత్తు. వెనక్కి అయి ఉండొచ్చు, భయంకరమైన విషయాలు అయి ఉండొచ్చు, నీ జీవితంలో భయంకరమైన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఛాలెంజెస్ అయి ఉండొచ్చు, ఓటములు అయి ఉండొచ్చు, అయినా కూడా వెనక్కి తిరిగి చూడకు, ముందుకు చూడు. దేవుడు వెనక్కి లేడు, ఎక్కడ ఉన్నాడు? ముందున్నాడు. ఏమే
అయితే ఈ విధంగా నువ్వు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పంట అనేది ఖచ్చితంగా కోస్తాం. కానీ ఈ 3 విషయాల్లో కంటే మనం జాగ్రత్త పడాల్సిన విషయము, మనము బహు జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని అస్సలు మిస్ అవ్వకుండా ముందుకు వెళ్లాల్సిన విషయము, లేకపోతే ఆచరించాల్సిన విషయం ఏంటంటే మరచిపోవద్దు. డోంట్ ఫర్గెట్. ఇది చాలా 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 డేంజర్ జోన్. ఇది ఎప్పుడంటే పంట వచ్చిన తర్వాత, ఆ జాబ్ వచ్చిన తర్వాత, ఆ బిజినెస్ లో బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత, ఆ విడుదల వచ్చిన తర్వాత, ఆ ఫలం వచ్చిన తర్వాత, ఆ స్వచ్ఛత వచ్చిన తర్వాత, అది పంట. ఆ పంట వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? కామన్ థింగ్, సాధారణంగా ప్రతిరోజు నిమిషానికి చేసే పనే మనం ఆ సమయంలో మర్చిపోతాం. దేవుడు మానవుడికి ఇచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్, వరం ఏంటి తెలుసా? మరిచిపోయే వరం, మర్చిపోయే గుణం. మర్చిపోతాం. చాలా మంది చాలా విషయాలు మర్చిపోతుంటారు. కొందరైతే భయంకరంగా మర్చిపోతుంటారు. ఎంత మర్చిపోతారంటే అజాగ్రత్తతో మర్చిపోతుంటారు. ఒక అతను ఫోన్ మాట్లాడు ఫోన్ అయిపోయిన తర్వాత వాటర్ తాగుదామని చెప్పి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాడు. వాటర్ తాగాడు. వాటర్ తాగిన తర్వాత ఆ బాటిల్ ఎక్కడ పెట్టాలి చెప్పండి? ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఆ బాటిల్ పెట్టకుండా ఫోన్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు. తర్వాత మొత్తం ఇల్లంతా ఎదుగుతున్నాడు. ఫోన్ ఏది. మిస్ కాల్ ఇస్తుంటే మోగుతుంది, కానీ ఎక్కడుందో దొరకట్లేదు. ఇప్పుడు ఇంట్లో అందరూ చూస్తున్నారు. ఎవరైనా ఫ్రిడ్జ్ లో పెడతారని చెప్పి ఎవరు ఊహించరు కదా. ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు ఎక్కడుంది అని చెప్పి. తర్వాత ఈలోపు ఎవరికి దాహం వేసింది, సరే అని చెప్పి దాహం నీళ్ళు తాగుదామని చెప్పి ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చూస్తే అక్కడి నుంచి మోగుతుంది అనమాట ఫోన్. ఓకే, సో ఇది మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ నిజంగా జరిగిన విషయమే. ఇంకా బహు విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఒక స్త్రీ చంటి పిల్లాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. మీరు న్యూస్ లో వినే ఉంటారు. చంటి పిల్లాన్ని ఫ్రిడ్జ్ లో, చంటి పిల్లని అక్కడ ఇక్కడ మర్చిపోతుంటారు. ఇంకొక విచిత్రమైన ఏంటంటే కొంతమంది పిల్లల్ని ఇట్లనే ఎత్తుకుంటారు కదా, ఎత్తుకొని కూడా పిల్లల కోసం ఎత్తుకుంటుంటారు. ఒక సామెత ఉంది కదా, సంఖలో పెట్టుకొని ఊరంతా ఎతికినట్టు, సంఖలో పిల్లవాడిని పెట్టుకొని ఊరంతా ఎతికినట్టు. సో మరిచిపోయే గుణము మానవుడికి ఉంది. అందుకే దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు ఏమిటంటే మరచిపోవద్దు అనే విషయాన్ని హెచ్చరిస్తున్నారు. అయితే లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం? డోంట్ లుక్ బ్యాక్, అంటే వెనకకి తిరిగి చూడొద్దు, వెనకకి వదిలేసిన విషయాలు చూడొద్దు, కానీ కొన్ని విషయాలు మరచిపోవద్దని చెప్తున్నాడు. అవేంటో చూద్దాం. బైబిల్ వాక్యం ఏం చదివిస్తుందో మనం గమనించుకొని మన జీవితాన్ని జాగ్రత్తగా పరుచుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. Deuteronomy chapter 8 verse 11. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపగా నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీ కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. ఇక్కడ మోషే ఏం చెప్తాడు ఇశ్రాయేల్ ప్రజలకి? నువ్వు ఎక్కడున్నావో బానిసత్వంలో ఉన్న నిన్ను బయటికి తీసుకొచ్చి నీకు స్వాతంత్రం ఇచ్చి నిన్ను జాగ్రత్త పరిచి నీకు తిని ఆహారం ఇచ్చి నువ్వు బట్టలు కట్టుకొని బట్టలు ఇచ్చి అన్ని నీకు వసతులు అన్ని ఇచ్చి అన్ని చేసినట్లయితే తర్వాత నువ్వు చేసిన పని ఏమిటి తెలుసా? నువ్వు మరిచిపోయావు అని చెప్పాను. మంచి ఒకసారి డిస్ప్లే చేయండి, ఒక వర్స్ తర్వాత ఒక వర్స్. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడాలను నీవు అనుసరింపగా నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు వృద్ధి వెండి బంగారం విస్తరించి నీకు కలిగినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి. చాలండి, మీ మనసు అంటే ఏమైంది? మదించింది. నెక్స్ట్ చదవండి.
నీ మనసు మదించి మదించి దాసుల గృహమైన ఆ, ఐగుప్తు దేశంలో నుండి ఆ, నిన్ను రప్పించిన ఆ. నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. పరిశుద్ధమేమో. డు నాట్ ఫర్గెట్. దేవుడు నిన్ను ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి, బానిసత్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడు. కానీ ఈ రోజు కడుపార తింటున్నావు, ఉండడానికి ఇల్లు ఉంది, మంచి నేల ఉంది, అది ఉంది, నీ గొర్రెలు అవన్నీ కూడా వృద్ధి జరుగుతున్నాయి, దాంతో బంగారం అన్ని కొనుక్కుంటున్నావు, నీకు కావాల్సిన వసతులు కొనుక్కుంటున్నావు. ఈ రోజున నువ్వు కావాల్సిన కార్లు కొనుక్కుంటున్నావు, బైక్లు కొనుక్కుంటున్నావు, ఇల్లు కట్టుకుంటున్నావు, నీ కుటుంబాన్ని మంచిగా నడిపించుకుంటున్నావు, పిల్లల్ని స్కూల్లో వేస్తున్నావు, చదువు చదివిస్తున్నావు, అన్ని చేస్తున్నావు. కానీ ఏం చేస్తున్నావు? మరచిపోయి ఉన్నావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనకి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు, మరచిపోకు. ఎప్పుడైతే మరచిపోతావో ఆ ఉన్నదంతా గాలి కొట్టుకుపోదు. మీరు ఆ వచనం చదవండి. నెక్స్ట్ వచనం చదవండి. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడవలి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించాను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాను. చాలండి. సో తేళ్లు, పాములు అలాంటి ప్రదేశాలలో నుంచి కూడా దేవుడిని రక్షించాడు ప్రాపర్ గా. నీకు నీళ్లు కావాలంటే రాయిలో నుంచి నీళ్లు తీసుకొచ్చాడు. చదవండి. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించాను. చాలండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఏంటి తెలుసా? మీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించాను. అంటే ఇశ్రాయేలీట్స్, ఈ ఇశ్రాయేల్ ప్రజలకి మన్నానిచ్చే సందర్భాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ మన్నా తినే అవకాశము, ఆ మన్నా గురించి వారి ఫోర్ ఫాదర్స్, వారి తల్లిదండ్రులకో లేకపోతే ముత్తాతలకో వారికి తెలియదు. కానీ వీరికి తెలుసు. వీరు ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు దేవుడు, ఆ అనుభవం ఇచ్చాడు దేవుడు. దేవుడు ఏంటంటే వారికి తిండి లేనప్పుడు మన్నాని ఇచ్చి వాడు కలుపుడు నింపారు. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో ఉన్న బ్లెస్సింగ్స్ మన తాత ముత్తాతలకి లేవు. అర్థమవుతుందా? ఈ రోజు మనకున్న బ్లెస్సింగ్స్ మన తాత ముత్తాతలకి లేవు. మన తాత ముత్తాతలు ఇంటికి బియ్యము తీసుకురావాలంటే వారు పొలానికి వెళ్ళి ఖచ్చితంగా ఒళ్ళొచ్చి పని చేయాలి. లేక అది పండుతుందో లేదో కూడా తెలీదు, వర్షాలు పడతాయో తెలీదు. అంత భయంకరంగా వారు శ్రమిస్తే 6 నెలలకో సంవత్సరానికో పంట వచ్చేది. ఎంతో ప్రయాసముతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ కి మనకి దేవుడు ఎంత టెక్నాలజీ ఇచ్చాడు. ఇప్పుడు అగ్రికల్చర్ చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు మన దేశంలో కావచ్చు, ఇతర దేశాలలో కావచ్చు, వాళ్ళు వెదర్ రిపోర్ట్ తీసుకొని, ఆ వెదర్ ఫోర్కాస్ట్ తీసుకొని, వర్షాలు ఏ సమయంలో పడతాయి, ఏ సమయంలో పడొచ్చు అని అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఏ పంటను వేయాలి అని ఆలోచించి వారు ముందుకెళ్లి పంట వేస్తున్నారు. దానికి కావాల్సిన ఫలం కూడా పొందుకుంటున్నారు. హల్లెలూయా. అర్థం చేసుకోండి, ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకొని. ఇక్కడ మన్నాను తినే ఒక అవకాశము పితరులకు లేదు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు. మనకు కూడా దేవుడు ఈ రోజున అద్భుతకరమైన ఆశీర్వాదాలు ఇచ్చున్నాడు, అద్భుతకరమైన విడుదల ఇచ్చున్నాడు, అద్భుతకరమైన స్వస్థత ఇచ్చున్నాడు, అద్భుతకరమైన ప్రొటెక్షన్ ఇచ్చున్నాడు. ఇదే ప్రొటెక్షన్, ఇదే స్వస్థత పితరులకు లేకుండా కొన్ని అవకాశాలు, కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఈ రోజు దేవుడు మన జీవితంలో ఉంచిన బ్లెస్సింగ్ ని మనం అస్సలు మరచిపోవద్దు. Psalm 103:2 చూద్దాం. కీర్తనలు 103:2. ఆ డిటానమీ వర్స్ అలాగే ఉంచండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేన్ని మరువకము. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఇది నాకు చాలా ఇష్టమైన వర్సెస్ బైబిల్లో. దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? తనకు తాను చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటున్నాడు. ఎందుకు తెలుసా చెప్పుకుంటున్నాడు ఇక్కడ దావీదు? పితరులు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా దేవుడు చేసిన కార్యాలను పొందుకుంటూ తీసుకుంటూ ఆ సమయానికి ఏం చేస్తుంటే మర్చిపోతున్నారు. ఒకవేళ తను మర్చిపోతాడేమో, ఒకవేళ తను మర్చిపోయి తను మర్చిపోకుండా ఉండడానికి ఏం చేస్తున్నాడంటే తనకు తను రిమైండ్ చేసుకుంటున్నాడు. ఈస్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్.
దాని ఇంగ్లీష్ లో ఫ్యాన్సీ వర్డ్ సెల్ఫ్ మోటివేషన్ అంటారు, లేకపోతే సెల్ఫ్ టాక్ అంటారు. కానీ తను చెప్పుకుంటున్నాడు, ఎక్కడ తను మర్చిపోతాడేమో ఒక పరిస్థితి వచ్చినప్పుడు, కడుపు నిండా తిండి ఉన్నప్పుడు, ఉండడానికి మంచి ఇల్లు ఉన్నప్పుడు, మరి వెళ్ళడానికి కార్లు ఉన్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా మర్చిపోయారో ఆ విధంగా నేను మర్చిపోతానేమో అని దావీదు తను చెప్పుకుంటున్నాడు. నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దీన్ని మరొకము అంటున్నాడు. ఇక్కడ దేవుడు చేసిన ఉపకారములన్నీ ఒక లిస్ట్ రాసినట్లయితే దావీదు ఏం చెప్తున్నాడు అంటే, ఎగ్జాంపుల్ ఆ లిస్ట్ లో 100 రాశారు అనుకోండి, ఆ 100 గుర్తు పెట్టుకోవాలి, ఆ 100లో ఒక్కటి కూడా మర్చిపోవద్దని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు. ఇక్కడ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనకు నచ్చిన జాబ్ ఇచ్చినందుకు అది మాత్రం గుర్తు పెట్టుకుంటాం. కొన్ని విషయాలు దేవుడు ఇచ్చిన విషయాలు మనం మర్చిపోతాం. నేను చెప్పాను కదా, మానవుడి యొక్క సహజ కూడా మర్చిపోవడం, ఖచ్చితంగా మర్చిపోతాం. అదొక బ్యూటిఫుల్ గిఫ్ట్ కూడా. కానీ దేవుడు చేసిన విషయాలలో, కార్యములలో దేనిని మర్చిపోవద్దు. నీ జీవితం 100 ఆశీర్వాదాలు చేశాడు దేవుడు, ఆ 100లో 100 నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత నీది, మర్చిపోవద్దు. అదే డిటానమీలో, అదే ద్వితీయోపదేశ కాండములో మనం చదువుకున్న 8వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించాలి. ఇక్కడ ఏమంటున్నారంటే, గో టు 18th verse ఆన్ స్క్రీన్. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. అదొక ఆజ్ఞగా తీసుకోవాలి, అదొక నిబంధనగా తీసుకోవాలి, అదొక కాన్ఫిడెంట్ గా తీసుకోవాలి. యెహోవా దేవుడిని మనము ఆయన చేసిన కార్యంలోని, యేసు ప్రభువు చేసిన కార్యాన్ని, పరిశుద్ధాత్ముడు మనం నడిపించిన విధానం, మన దేనిని కూడా మరచిపోవద్దు అని. ఎందుకు తెలుసా? తాను నీ పితరుల్లో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకున్నటకై నీ పితరులకు చేసిన ప్రమాణమును దేవుడు నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ రోజున నేను ఇక్కడ ఉన్నా, దేవుడు నీ తల్లిదండ్రులకు, నీ ముత్తాతలకు, నీ తాతలకు నీ గురించి ఒక వాగ్దానం ఇచ్చి ఉంటాడు. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చి ఉంటాడు. ఒక ప్రవక్త ద్వారా, దేవుని వాక్యము ద్వారా, ఒక దర్శనము ద్వారా, ప్రవచనం ద్వారా, దేని ఒక విషయం నీ గురించి దేవుడు ఖచ్చితంగా మాట్లాడి ఉంటాడు. నీ పితరులతోని, నీ యొక్క తాతలతోని, నీ యొక్క అమ్మమ్మలతోని, లేకపోతే ఎవరో నీ తల్లిదండ్రులతో ఎవరితో మాట్లాడి ఉంటాడు. ఆ ప్రమాణము దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. అందును బట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు తెలుసా? మనం చదువుతున్నట్లయితే, నేటి వల్ల స్థాపింపవాలని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. దేవుడు సంపాదించుకోవడానికి కావలసిన సామర్థ్యం అంటే స్ట్రెంగ్త్ ఇస్తాడు. ఇక్కడ మనం చాలా మంది ఏమనుకుంటాం తెలుసా? ప్రార్థన చేయకుండా 1 లక్ష రూపాయలు పడిపోతాయి మన అకౌంట్ లో అనుకుంటా. ఒక సాక్ష్యం మన మెసేజ్ విన్నప్పుడు కూడా చెప్పారు. ఓకే, ఒక ఆమె ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఏటీఎం కార్డు పెట్టి ప్రార్థన చేసిందంట. బ్యాలెన్స్ చూస్తే 1 lakh వెళ్ళిపోయిందంట. గమనించండి, 1 lakh వెళ్ళిపోయిందంట. అది ఆ 1 lakh నిజంగా వచ్చింది అనుకుందాం, కానీ అది ఎవరి డబ్బు? ఇంకొకరి డబ్బు. దేవుడు మనకేం చేస్తాడు? బ్యాంకు వాళ్ళు నిజంగా పొరపాటుగా మన అకౌంట్ లో 1 లక్ష రూపాయలు పడ్డాయనుకోండి, వెంటనే తీసుకుంటాడు. లేకపోతే పిలిపించి మరి నీ డబ్బు కానప్పుడు నువ్వు గమనించవా, నువ్వు బ్యాంక్ వచ్చి చెక్ చేసుకోవా అని పిలిచి తిట్టి మరి డబ్బులు తీసుకుంటాడు మేనేజర్. అలా ఉంటుంది ఇక్కడ. దేవుని యొక్క ప్రిన్సిపల్స్ కూడా అలాగే ఉంటాయి. కానీ తను మాత్రం దేవుని ప్రార్థన చేసి ఏటీఎం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి 1 లక్ష రూపాయలు పడ్డాడు. ఈ విధంగా నాకు చెప్పేది సాక్ష్యాలు క్రైస్తవులు. హల్లెలూయా. సో అప్పుడు ఏమవుతుందో తెలుసా? అది నిజమే అనుకోని చాలా మంది విశ్వాసులు ఏటీఎంల కార్డు పట్టుకొని లైన్ లో నిల్చోవడం మొదలు పెడతారు. వాడు అక్కడ బోర్డు పెడతాడు, క్యాష్ నాట్ అవైలబుల్ అని. ఇందులో క్యాష్ లేదంటారు. అయినా కూడా ఏటీఎం కార్డు నిల్చొని కార్డు పట్టుకొని నిల్చుంటారు. ఆ విధంగా ఉంటది. సో బైబిల్ ఏం చెప్తుంది గమనించండి. ఏం చెప్తుంది చదువుదాం. తన నిబంధన నేటి వలె స్థాపింపవాలని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై, అందరు చదువుదాం, మీరు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. సో మీరు సంపాదించుకోవాలంటే మీరు ప్రయత్నం చేయాలి. ప్రార్థన మరియు ప్రయత్నం గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసి ఆ ముందుకు వెళ్ళే విషయానికి కావలసిన శక్తి, కావలసిన బలము, కావలసిన ధైర్యము, కావలసిన ఓర్పు మీకు దయచేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా.
సో మీ చేతుల పనుల ద్వారా, మీ చేతుల పనులని దేవుడు ఆశీర్వదిస్తాడు, బ్లెస్ చేస్తాడు. ఆ చేతుల పనుల ద్వారా దేవుడు నీ జీవితంలో ధనాన్ని నింపుతాడు, ఐశ్వర్యాన్ని నింపుతాడు, బ్లెస్సింగ్ దయచేస్తాడు. సో ఏంటి తెలుసా, నీకు సామర్థ్యం పెట్టాడు, ఒంట్లో బలం పెట్టాడు, ఇంకా కావాలంటే ఇంకా ఇస్తాడు, జ్ఞానం కావాలంటే ఇంకా ఇస్తాడు. ఆ యొక్క బలము జ్ఞానం ఉపయోగించి నువ్వు ముందుకెళ్ళినట్లయితే విశ్వాసంలో దేవుడు నువ్వు సంపాదించుకునేటట్టుగా దేవుడు ఏర్పాటు దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో అందు నిమిత్తము దేవుణ్ణి మనం మర్చిపోవద్దు, ఆయన కార్యములను మర్చిపోవద్దు. ఇది చాలా డేంజర్ జోన్. ఎందుకు తెలుసా, ప్రాబ్లంలో ఉన్నప్పుడు, జాబ్ పోయినప్పుడు, బిజినెస్ లాస్ అయినప్పుడు, ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కార్యం ఉన్నప్పుడు మొదటిగా గుర్తొచ్చేది ఎవరు తెలుసా? దేవుడు. మొదటిగా గుర్తొచ్చేది దేవుడు. కడుపు నిండా అన్నం ఉండి, ఉండడానికి ఇల్లు ఉండి, బయటికి వెళ్ళడానికి ఒక వెహికల్ ఉండి, అన్ని వసతులు బాగా ఉండి, అతి సూపర్ గా ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు గుర్తొచ్చారు తెలుసా? లాస్ట్ కి మనం పడుకునే ముందు, ఓ థ్యాంక్ యూ లార్డ్. పడుకునే ముందు దినమంతా కూడా మనము అనుభవించాల్సిన భోగాలు అన్ని అనుభవించేస్తుంటాం. లాస్ట్ కి అని ఏదో మర్చిపోయానే, దేవుడికి థ్యాంక్స్ చెప్తాం, మర్చిపోయాను, ఓకే లెట్స్ ప్రే అని చెప్పి నలుగురు కూర్చొని కుటుంబంలో దేవునికి స్తోత్రం చెప్తాం, దేవా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాం. హల్లెలూయా. కానీ అది తప్పు కాదు, మంచిదే. కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడు చేస్తారా ప్రార్థన? ముందు, మొదటిగా ప్రయారిటీ ముందు చేస్తారు. సో మనం నిర్ణయం తీసుకోవాలి. మన ప్రార్థన దేవుడితో మాట్లాడడానికి మనం ఎప్పుడు చేయాలి? మనం జనరల్ గా ఏం చేస్తాం, సమస్య వచ్చినప్పుడు ఊరందరితో మాట్లాడతాం, ఫ్రెండ్స్ తోనో, స్నేహితులతోనో, బంధుమిత్రులతో. అరే ఇట్లా వచ్చిందిరా, అట్లా వచ్చిందిరా, ఏం చేయాలి చెప్పు, నాకు అర్థమైతలేదురా, అందరితో చెక్ చేస్తాం. అందరితో చెక్ చేసిన తర్వాత లాస్ట్ కి 10 మంది ఏం చెప్పారు అవన్నీ తీసుకొని ఒకసారి దేవుడితో చెక్ చేద్దాం, ఆయన అందరికి బలవంతుడు కదా అని చెప్పి అప్పుడు దేవుడికి వస్తాం. మనం మర్చిపోతాం దేవుడితో ఫస్ట్ అడగడానికి, ఫస్ట్ మాట్లాడడానికి మర్చిపోతాం. అందుకనే క్లియర్ గా ఒక వార్నింగ్ ఇస్తున్నారు వాక్యం మనకి, ఏం తెలుసా? మర్చిపోకు, డోంట్ ఫర్గెట్. హల్లెలూయా. అదే ద్వితీయోపదేశ కాండములో 32 అధ్యాయం 18 వచ్చిన చూద్దాం. 32:18. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. ఇజ్రాయెల్ ప్రజలకి ఎట్లా అంటే చొప్ప మీద పడుచున్నట్టుంది మాట. నిన్ను కనిన దేవుని నువ్వు మరచితివి, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుంది తెలుసా? యు ఫర్గాట్ ద రాక్ దట్ బిగాట్ యు అని చెప్పి ఉంటుంది. You are mindful and have forgotten the God who fathered you. Happy Father's Day. ఏ దేవుడైతే నిన్ను తండ్రిగా నడిపించుకుంటూ, నిన్ను భద్రపరుచుకుంటూ, జాగ్రత్త పరుచుకుంటూ నడిపిస్తున్నాడు, ఆ తండ్రిని, ఆ దేవుడిని నువ్వు మర్చిపోయావు అని చెప్పి తెలియపరుస్తుంది ఇక్కడ. హల్లెలూయా. సో లాస్ట్ వీక్ డోంట్ లుక్ బ్యాక్. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎంత భయంకరమైన పరిస్థితులు దేవుడు మనం బయట తీసుకొచ్చాడు, ఆ విషయాలు మనం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ ఫ్రమ్ వేర్ యు హావ్ కమ్ ఫ్రమ్. ఎక్కడ ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవా నన్ను కనికరించు అని ప్రార్థన చేసినప్పుడు, నీ జుట్టు పట్టుకొని పైకి లేపి, నువ్వు నీళ్ళలో మునిగిపోతున్నట్టు వ్యక్తిగా, సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిగా ఆ జుట్టు పట్టుకొని పైకి లేపి నేను నిల్చోబెట్టి జాగ్రత్త పరిచి నేను బలపరిచి ముందు నడిపించిన దేవుడిని కొన్నిసార్లు, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత నీ కడుపు నిండా ఫుడ్ ఉండి, నీకు కావాల్సిన వసతులు అన్ని ఉన్న తర్వాత దేవుని, ఆ తండ్రిని, ఆ దేవుడిని మర్చిపోయావు అని చెప్పి బైబిల్ చదివిస్తుంది. సో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నిన్ను అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడో అది మాత్రం మర్చిపోవద్దు. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది, డోంట్ ఫర్గెట్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎల్స్ యువర్ ఫోర్గ్రౌండ్ విల్ బి షేకెన్. అనగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది మర్చిపోవద్దు. అది మర్చిపోతే నువ్వు ఎక్కడైతే నిల్చున్నావో ఆ గ్రౌండ్ షేక్ అయిపోద్ది అని చెప్పి ఒక అభిప్రాయం. హల్లెలూయా. ఒక చెట్టు వ్రేళ్ళని మర్చిపోతే ఏమవుతుందో తెలుసా? చెట్టే పడిపోద్ది. చెట్టు గాలివాన తుఫాన్ వచ్చినప్పుడు, భయంకరమైన తుఫాన్ వచ్చినప్పుడు అది వేర్లను మర్చిపోయింది అనుకో, భయపడి ఏమవుతుంది తెలుసా? మొత్తం గాలివానకి ఎగిరి వెళ్ళిపోద్ది, పడిపోద్ది. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. సో నీ జీవితంలో
దేవుని జ్ఞాపకం ఎప్పుడు ఉంచుకోవాలి తెలుసా? ప్రతి నిమిషము ఓన్లీ అవసరత వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ పంట కోసిన తర్వాత కూడా. పంట కోసిన తర్వాత ఇంకా డేంజర్ జోన్ అది. ఈ పంట కోసిన తర్వాత పంట మన జీవితంలో వచ్చినాక, ఆశీర్వాదం మన జీవితంలో వచ్చినాక, విడుదల మన జీవితంలో వచ్చినాక, స్వస్థత మన జీవితంలో వచ్చినాక ఇంకా బహు ఎక్కువగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. నువ్వు నేను ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోలేవు, ఏమి చేయలేవు. కానీ ఆయన దృష్టిలో ఏంటి తెలుసా? మనం ఇచ్చే థ్యాంక్స్, మనం ఇచ్చే కృతజ్ఞతాస్తుతులు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువద్దు. హల్లెలూయా. లూకా సువార్త 17వ అధ్యాయంలో నేను స్టోరీ చెప్పేస్తాను మీకు. లూకా సువార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్టి రోగులు ఉంటారు. ఓకే, ఈ 10 మంది కుష్టి రోగులు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. యేసుప్రభు దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే ఈ యొక్క అందరికి యేసుప్రభు ఏమంటారంటే, సరే మీరు వెళ్ళి యాజకులని కలవండి అని అంటారు. అయితే ఆ యాజకులని ప్రీస్ట్ ని కలవడానికి వెళ్తున్నప్పుడు సమయంలోనే అందరికీ కూడా స్వస్థత వచ్చేస్తుంది, అందరికీ కూడా మంచి హీలింగ్ అయిపోద్ది. అప్పుడు అందరూ గమనించండి, 10 మంది కూడా హీలింగ్ అయిపోయి అందరూ ముందుకు వెళ్ళిపోతుంటారు. ఒకరొకరు చేతులు కాళ్ళు చూసుకుంటారు. ఆ కుష్టి రోగంతో వచ్చిన గాయాలు, ఆ యొక్క చేతులు కాళ్ళు ముఖం అంతా సరి అయిపోతుంటూనే వాడు ముందుకు వెళ్తున్నాడు. వాడు సంతోషంగా పరిగెత్తుతూ ముందుకెళ్తుంటాడు. వెళ్తూ వాళ్ళు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. నూతన జీవితం అనేది స్టార్ట్ చేస్తారు. నూతనంగా వాళ్ళని అడుగు పెట్టని ఊర్లలో కూడా నూతనంగా న్యూగా ఊర్లలోకి అడుగు పెడతారు. నూతనంగా కుటుంబాల మధ్యలోకి వెళ్తారు. సంతోషంగా స్నేహితుల మధ్యలోకి వెళ్తారు. ప్రతి ఒక్క స్థలానికి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే కుష్టి రోగం లేదు కాబట్టి. కానీ ఒక్కడు మాత్రం ఆగి నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాను ఫస్ట్ అని చెప్పి ఆ 10వ కుష్టి రోగం ఏం చేశారు తెలుసా? పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, నన్ను స్వస్థత దయచేసిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు వెతుక్కుంటూ వచ్చి థ్యాంక్స్ అని చెప్పారు. హల్లెలూయా. అయితే అప్పుడు యేసు ప్రభు ఏమన్నా తెలుసా? మిగతా వాళ్ళు ఏరి అని చెప్పినప్పుడు ఆయన ఆ సమాధానం ఒకసారి గమనించుకోండి. మిగతా వాళ్ళు ఏరి అని ఎందుకు అడిగాడు ఇక్కడ యేసు ప్రభు? ఎందుకంటే యేసు ప్రభు వారిని మనము ఆ కృతజ్ఞత భావంతో మనం జీవించాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాము. హల్లెలూయా. ఆ గ్రాటిట్యూడ్ మనం ఆశపడుతున్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరం అనేది ఉన్నది. ఆ 10 మందిలో ఒక్కడు మాత్రం వచ్చాడు. వాళ్ళ యొక్క కుష్టి రోగం మొత్తం పోయింది, వాళ్ళ చర్మం అంతా హీల్ అయిపోయింది. 10 మందిలో మాత్రం ఒక్కడు వచ్చారు. సో నువ్వు నిర్ణయించుకోవాలి. 10 మందిలో 9 లాగా ఉండాలా, ఆ ఒక వ్యక్తిలా ఉండాలా? నువ్వు 9 మందిలో ఉన్నా కూడా దేవుడిని స్వస్థపరుస్తాడు. కానీ ఒక్కసారి గమనించుకో, ఆ ఒక్క వ్యక్తి తిరిగి వచ్చిన వ్యక్తి స్థానంలో నువ్వు ఉండి ఒకసారి ఆలోచించు, ప్రయత్నించు. నీ జీవితంలో దేవుడు తప్పకుండా ఇంకా అద్భుత కార్యం దయచేస్తాడు. హల్లెలూయా. సో నువ్వు దేవుడు చేసిన అద్భుత కార్యంలో నువ్వు ఎన్ని గుర్తుపెట్టుకున్నావు? ఇప్పుడు నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి దేవుడు కార్యాలు చేస్తూనే ఉన్నాడు. నీకు ఇష్టం ఉన్నా ఆయన, ఇష్టం లేకపోయినా, నువ్వు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా, ఎన్నిసార్లు అయినా సరే, ఏ పరిస్థితులు అయినా సరే దేవుడు నీకు కార్యాలు చేస్తాడు. మనం అనుకుంటాం, మనం అడిగితేనే దేవుడు దయచేస్తాడు అనుకుంటాం. అది వెరీ గుడ్, మంచిదే. మనం అడిగితే దేవుడు ఎప్పుడు దయచేస్తాడు తెలుసా? ఎలాంటి విషయాలు తెలుసా? మనకి కావాలి అని మనం అనుకుంటున్న విషయాలని మనం అడిగితే దేవుడు దయచేస్తాడు. మనం అడగకపోయినా కూడా దేవుడు అనేక విషయాలు దయచేస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన మన తండ్రి. ఎందుకు? ఆయన మన తండ్రి. పిల్లలు అడిగినే కొనిస్తారు, అడగకపోయినా కూడా ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తారు. హల్లెలూయా. మనందరికీ కూడా ఆయన పరలోకంలో ఉన్న తండ్రి, పరలోకపు తండ్రిగా ఉన్నాడు. హీఈస్ ద రియల్ ఫాదర్. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను కాపాడుకోవడానికి, నిన్ను నన్ను స్వస్థత దయచేయడానికి, నిన్ను నన్ను జాగ్రత్త పరచుకోవడానికి ఏం చేశారు తెలుసా? ఆయన కొడుకుని పంపించాడు. వెళ్ళు, ఆ పనిష్మెంట్ ఏదో ఉందంట, నువ్వు వెళ్ళు ఆ పనిష్మెంట్ నువ్వు తీసుకొని నా బిడ్డల్ని కాపాడు అని చెప్పి యేసు ప్రభు వారిని పంపించారు. యేసు ప్రభు వారు ఆయన సొంత కుమారుడు. అర్థమవుతుందండి? యెహోవా దేవుడు వారు నిన్ను నన్ను రక్షించడానికి దేవదూతల్ని పంపించలే, పక్కింటోని పంపించలే, ఎదురింటోని పంపించలే, ఎవరిని పడితే వాడిని పంపించలే. ఆయన సొంత కుమారుడిని నువ్వు వెళ్ళి పని చేయి, నువ్వు వెళ్ళి కార్యం చేయి, నువ్వు వెళ్ళి సిలువ ఎక్కు, నీ రక్తాన్ని చిందించు. ఆ సమయంలో నేను కూడా నేను వదిలేస్తాను,
నేను పట్టించుకోను, నేను ముఖం చాటేస్తే పరిస్థితి వస్తుంది. కానీ అయినా కూడా నీ ఈ పని మాత్రం నెరవేర్చు, ఎందుకంటే నా బిడ్డలు నేను కాపాడుకోవాలి, పాపం నుంచి బయటికి తీసుకురావాలి, పనులకు రాజ్యం తీసుకురావాలి, నా ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఆలోచన ప్రణాళికతోని ఆయన కుమారుని పంపించాడు. ఆ కుమారుని పంపించిన వ్యక్తిని మనం నిజంగా మర్చిపోవాలా? అది నీకు న్యాయమా? మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అసలు మర్చిపోతే? ఎన్నో సార్లు మనని దేవుడు మన అడగకుండానే భయంకరమైన యాక్సిడెంట్స్ ని తప్పించాడు, భయంకరమైన కరెంట్ షాకులను తప్పించాడు. దేవుడు చేసిన కార్యములు ఉన్నాయి, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనము గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం ఉంది, ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మరచిపోయారు. వాళ్ళు కూడా గుర్తు పెట్టుకున్నారు. ఎప్పుడు తెలుసా? పంట వచ్చేంత వరకు మాత్రం గుర్తు పెట్టుకున్నారు. ఎప్పుడైతే పంట వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సిన పని అయిపోయిందో, కథ మర్చిపోయారు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మోసే దగ్గరికి వచ్చేసి మోసే అది లేదు ఇది లేదని చెప్పి గుణగడం సలగడం గొడవ పెట్టుకోవడం మాత్రము మర్చిపోలేదు. అది మర్చిపోలే. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి, లార్డ్ థ్యాంక్ యూ సో మచ్, లార్డ్ థ్యాంక్ యూ సో మచ్, మస్తు నడిపించిన నన్ను, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయటికి తీసుకొచ్చా దేవా అని అక్నాలెడ్జ్ ఒకటి కూడా చేయలేదు. ఆ 10 మంది కుష్ఠరోగులలో ఒక్కడు మాత్రం రిటర్న్ ఇచ్చాడు. దేవుడి రోజున మనకు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, మనకి మంచి లైఫ్ ఇచ్చున్నాడు, మంచి కుటుంబం ఇచ్చున్నాడు, మంచి జాబ్, బిజినెస్, మంచి 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 అన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. మన కడుపు నింపుతున్నాడు 3 పూటల. మనం వెళ్ళాల్సిన అవసరత ఉన్న సమయానికి ఆ ప్రదేశానికి వెహికల్స్ ఇస్తున్నాడు, మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాడు, అనేక విషయాలు దేవుడు ఇచ్చాడు. కానీ మనము ఆ కడుపు నింపిపోయింది కదా, మన అవసరం అయిపోయింది, మన పని అయిపోయింది కదా అని చెప్పి ఆయన్ని మరచిపోయిన వ్యక్తిగా ఉన్నామా? లేకపోతే ఆ ఒక్క వ్యక్తి రిటర్న్ వచ్చినట్టుగా, ఆ పుష్టిమైనది ఉన్న వ్యక్తి రిటర్న్ వచ్చినట్టుగా మనం వచ్చి ఏసయ్యా సూపర్, థ్యాంక్ యూ సో మచ్, నన్ను కాపాడాను, నన్ను బయటికి తీసుకొచ్చావు, నన్ను విడుదల చేశావు, భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో నుంచి నువ్వు తీసుకొచ్చావు అని థ్యాంక్స్ చెప్పాలి. అది కాదు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే బైబిల్ వాక్యం ఒక వార్నింగ్ ఇది. 2 అంచుల ఖడ్గములో ఒక అర్థము, ఒక అంచు ఆదరణ, ఒక అంచు బలమిచ్చేదైతే ఇంకో అంచు హెచ్చరిక. డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దని హెచ్చరిక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మర్చిపోకపోయినా ఆయన నిన్ను మర్చిపో, ఆయన నిన్ను మర్చిపోడు. ఎందుకు తెలుసా? నువ్వు తండ్రి స్థానంలో లేవు, నీ తండ్రి స్థానంలో ఆయన ఉన్నాడు. తండ్రి స్థానం, తండ్రి తన పిల్లల్ని మర్చిపోడు. హల్లెలూయా. బానిసలుగా ఈ ప్రపంచము మనుషులని బానిసలుగా చూస్తుంది, అపవాది మనుషుల్ని బానిసలుగా చూస్తుంది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనుషుల్ని బానిసలుగా చూస్తుంది. చాలా చాలా విషయాలు మనల్ని బానిసలుగా చూస్తే ఒకే ఒక వ్యక్తి మనల్ని తన బిడ్డలుగా చూస్తున్నారు. ఆయన పరలోకంలో ఉన్న తండ్రి. ఆయన పరలోకంలో ఉన్న తండ్రి. మరి ఆయన్ని మర్చిపోవడానికి మనకి మనసు ఎలా వస్తుంది? బైబిల్ చెప్తుంది, ఇట్స్ వార్నింగ్. ఈ రోజున మనం గూస్ బంప్స్, రోమాన్ బైక్ లేసి సూపర్ అనే మెసేజ్ కాదు కదా. ఈ వాక్యం ఏంటి తెలుసా? డోంట్ ఫర్గెట్. అనేక మంది జీవితాలలో తల్లిదండ్రులు వారిని వదిలేస్తారు, మర్చిపోతారు, కుటుంబ సభ్యులు మర్చిపోతారు, వదిలేస్తారు. అని దేవుడు మర్చిపోతాడు. దేవుడు మర్చిపోతాడు. ఒకటి ఏంటి తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి పాప క్షమాపణ అడుగుతావో ఆ పాపములను మర్చిపోతాడు. బైబిల్లోనే ఉంది, చెప్పండి. ఆ పాపలను మర్చిపోతాడు, కానీ నిన్ను మాత్రం మర్చిపోడు. నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తున్నా, లేకపోతే ఇంకొక ప్లేస్ లో ఉండి నువ్వు ఎగిరి గంతేస్తున్నా కూడా నిన్ను మర్చిపోడు. నువ్వు మంచి పని చేసినా, నువ్వు చెడు పని చేసినా, ఏం చేసినా కూడా ఆయన మర్చిపోడు. నిన్ను వెయిట్ చేస్తాడు, వస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు నాకు నా జీవితంలో 2007వ సంవత్సరంలో దర్శనం ఇచ్చినప్పుడు ఒక్క మాట అన్నారు. ఏంటి తెలుసా? ఆయన నువ్వు వస్తావని 4 సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. బాగా వెయిట్ చేశాను నేను.
భయంకరంగా ఏడ్చేసాను. అప్పుడు అన్నారు కదా, ఏడవకు, నా బిడ్డలు ఏడ్స్తే నాకు ఇష్టం ఉండదు. హల్లెలూయా. నువ్వు ఏడవకు, ఏడిస్తే ఆయనకి ఇష్టం ఉండదు. ఎక్కడ ఏడవ తెలుసా? ఆయన సన్నిధిలో ఏడు, లోకములో కాదు. ఈ వాక్యం మనం విన్నాం. మనం ఎక్కడ కన్నీరు పెట్టాలి? దేవునికి సన్నిధిలో, లోకములో కాదు. నువ్వు ఏడవకు, ఆయనకి ఇష్టం ఉండదు. తల్లిదండ్రులకి పిల్లలు ఏడిస్తే ఇష్టమా? ఇష్టం ఉండదు. వాళ్ళు బాధపడతారు, వాళ్ళ యొక్క మనసు ఇంకా కురుంగిపోతే, అయ్యో అయ్యో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అన్నట్టు తహతహలాడతారు పేరెంట్స్. మరి మన పరలోకపు తండ్రి ఇంకెంత తహతహలాడాలి మనని కాపాడటానికి, మనల్ని ఇంకా ముందు నడిపించడానికి, మనకి మంచి భవిష్యత్తు చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, అభిషేకంలో నడిపించడానికి ఇంకెంత తహతహలాడాలి ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. ఆయన ప్రేమ గలవాడు. కోపగేస్తాడేమో కానీ నీ మీద అత్యంత ప్రేమ ఉన్నది. అలాంటి వ్యక్తిని ఆయన చేసిన కార్యములని మనం మర్చిపోవడం నిజంగా న్యాయమా అని మనం చెక్ చేసుకోవాలి. అందుకే దావీదు చెప్పుకుంటాడు, ఎక్కడ తను మర్చిపోతాడేమో అని తనకు తాను చెప్పుకుంటాడు. నా ప్రాణమా మర్చిపోకు, నువ్వు ఆయన చేసిన ఉపకారం అన్నిటినీ నువ్వు జ్ఞాపకం ఉంచుకో. అన్నిటినీ, ప్రతి ఒక్కటి కూడా. మనకు కొన్ని నచ్చిన విషయాలు మాత్రం జ్ఞాపకం ఉంచుకుంటాం, మనకు నచ్చిన విషయాలు పక్కన పెట్టేస్తుంటాం కదా. కానీ దావీదు ఏం చెప్తున్నాడు? ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకో. దేవుడు చేసిన కార్యం అన్నింటినీ కూడా జ్ఞాపకం ఉంచుకో. దేన్ని మర్చిపోకు, మర్చిపోవాల్సిన ప్రసక్తే లేదు అని చెప్పంటున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి తెలుసా? మర్చిపోకుండడానికి మనం దేవుడు చేసిన ప్రతి కార్యము, ఆయన మనకిచ్చే ప్రతి సాక్ష్యాన్ని నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి, రికార్డ్ చేసుకోవాలి. ఒక పేపరో పొన్నో ఎక్కడో చోట మనకి వచ్చిన విధానంలో ఎక్కడో చోట నోట్ చేసుకోవాలి. అవసరమైతే ఇక్కడ నీ మనస్సులో ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. పూర్వీకులు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి ఒక విషయాన్ని చేసేవాళ్ళు. అదేంటో గమనించుకున్నాం. జాషువా చాప్టర్ 4, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, చూడండి. వారితో ఇట్లా, నేను యోర్దాను నడుమనున్న మీ దేవుడని యెహోవా మందసము ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రములు లెక్క చొప్పున ప్రతివాడు ఒక్కొక్క రాత్రి తన భుజం మీద పెట్టుకొని లేపవలెను. నెక్స్ట్ వర్స్. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. నెక్స్ట్. అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడను కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు, ఎప్పటి వరకు అండి? చిరకాలం వరకు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండెను. దేవుడు చేసిన గొప్ప కార్యమును ఆ రోజున వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రాళ్ళని నాటారు, కొన్ని స్టోన్స్ పెట్టారు. ఆ స్టోన్స్ పెట్టి ఈ స్టోన్స్ ఈ చరిత్ర, ఈ స్టోన్స్ ఈ విషయాన్ని చెప్పాలి, దేవుడు చేసిన గొప్ప కార్యం చెప్పాలి, ఎవరికి? వచ్చే తరతరాలలోకి చెప్పాలి అనే ఉద్దేశంతోని ఈ స్టోన్స్ పెట్టారు. ఈ స్టోన్స్ పెట్టడము ఈ రోజు మనం ఏ విధంగా తీసుకోవాలి తెలుసా? మనము రాసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, రికార్డ్ చేసుకోవాలి. నా సాక్ష్యము, దేవుడు నా జీవితంలో చేసిన సాక్ష్యములు నేను బుక్ గా ప్రింట్ చేసి నేను పంచిపెట్టేశాను. హల్లెలూయా. మనం రాసుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. 8వ వచనం చూద్దాం. అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసి యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారి ఇశ్రాయేలు గోత్రములు లెక్క చొప్పున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలబెట్టారు. మీరు తర్వాత చదవండి. ఆ రాళ్లను జ్ఞాపకముగా, దేవుడు చేసిన అద్భుత కార్యం జ్ఞాపకంగా, ఒక టెస్టిమోనీగా, ఒక సాక్ష్యముగా, ఆయన కథను, అప్పుడు జరిగిన విషయము తరతరాలు తెలుసుకునే విధంగా ఆయన రాళ్ళను నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజల టైంలో, యూదుల టైంలో, పూర్వీకుల టైంలో వాళ్ళు దేవుడు చేసిన కార్యంలో జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేసేవారంటే ఒక ఆల్టరో, ఒక రాయినో అక్కడ పెట్టేసి దానికి ఒక పేరు పెట్టేవాళ్ళు. బైబిల్ గ్రంథాలు చాలా ఉన్నాయి అలాంటి అరవాళ్ళు. ఇంకొకటి చూపిస్తారు అట్లాగా. 1 Samuel chapter 7 verse 12. శామ్యూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అప్పుడు సమూయేలు
ఒక రాయి తీసి విస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాను. మరొకసారి చదువుదాం చూడండి. అప్పుడు సమయంలో ఒక రాయి తీసి విస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, అక్కడ ఒక ప్లేస్ చూశాడు. ఆ ప్లేస్ రాయి పెట్టేశాడు. పెట్టి ఏం చెప్తున్నారు తెలుసా? యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దేవుడు మనకు సహాయం చేశాడు. దేవుడు మనకి అద్భుత కార్యం చేశాడు. దేవుడు మనకి విడుదల దయచేశాడు. దేవుడు మనకి కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేశాడు. అనారోగ్యం నుంచి విడుదల దయచేశాడు. దేవుడు అది చేశాడు, ఇది చేశాడు, మనకి సహాయం చేశాడు అని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఆ టెస్ట్ మనీ, ఆ సాక్ష్యమును, దేవుడు చేసిన కార్యమును గుర్తు పెట్టుకోవడానికి, దేవుడి యొక్క కార్యం వ్యక్తపరచడానికి, మర్చిపోకుండా ఉండడానికి, దేవుడు చేసిన విషయాలు మర్చిపోకుండా ఇక్కడ సమయంలో ఏం చేసేది? ఒక రాయి పెట్టి దాన్ని ఎబెనేజరు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. నువ్వు నేను ఏం చేయాలి తెలుసా? దేవుడు చేసిన అద్భుత కార్యములను మన గుండెలో రాయిగా పెట్టి, మన గుండెలో రాసుకొని, మన మనసులో రాసుకొని, జ్ఞాపకం ఉంచుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. నీ సాక్ష్యమే ఒక రాయి, నీ జీవితమే ఒక రాయి, నీ జీవితంలో దేవుడు ఇచ్చిన విడుదల ఒక రాయి. ప్రతి ఒక్క కథ, నీ జీవితంలో ప్రతి ఒక్క సన్నివేశం కూడా దేవుడు ఇచ్చిన కృపనే. హల్లెలూయా. గమనించుకున్నాం ప్రియమైన బిడ్డలారా, డోంట్ ఫర్గెట్, అస్సలు మరచిపోవద్దు. ఏంటి తెలుసా? ఆయన చేసిన కార్యములలో దేనిని కూడా మర్చిపోవద్దు. దేనిని కూడా, ఒకటా రెండా కాదు, ప్రతి ఒక్కటి దేనిని కూడా మర్చిపోవద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు. ఇజ్రాయెల్ కోసం మర్చిపోయారు. బానిసత్వంలో నుండి బయటికి వచ్చిన వాళ్ళు బానిసత్వం గురించి మర్చిపోయారు. మాకు నాన్ వెజ్ లేదు, మటన్ లేదు, చికెన్ లేదు, మేము అక్కడికే పోతాం. కానీ అక్కడ వాళ్ళు పడిన హింసలు, బాధలు మర్చిపోయారు. సో బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎంత భయంకరమైన పరిస్థితి దేవుడి నుంచి బయటికి తీసుకొచ్చాడో దాన్ని మర్చిపోకు. దేవుడు నిన్ను ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడో దాన్ని మర్చిపోకు. దేవుడు నీకు జీవితంలో ఏ విధంగా అద్భుత కార్యం చేశాడో మర్చిపోకు, అస్సలు మర్చిపోకు. ఆయన చేసిన కార్యములను మర్చిపోతే ఆయన్ని మర్చిపోయినట్టే. గమనించండి, ఆయన చేసిన కార్యములు మర్చిపోతే ఆయన్ని మర్చిపోయినట్టే. 10 మందికి వచ్చింది స్వస్థత, ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు. ఆ ఒక్కడి స్థానంలో ఉండాలా, మిగతా 9 మందిలో స్థానంలో ఉండాలా? నిర్ణయం మనకి వదిలేస్తున్నారు దేవుడు, మనకు వదిలేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రతి ఒక్క సాక్ష్యముకి, దేవుడు చేసిన సహాయంకి ప్రతి ఒక్క చోట ఒక్కొక్క రాయిని నిలుపుకుంటూ వచ్చారు, ఒక్కొక్క ఆల్టర్ ని నిలుపుకుంటూ వచ్చారు. ఆ విధంగా చాలా సన్నివేశాలలో దాన్ని మెమోరియల్ స్టోన్ అంటారు. మెమోరియల్ గా గుర్తు పెట్టుకోవడానికి, మర్చిపోకుండా ఉండడానికి మరి ఆ యొక్క రాళ్ళను నిలుచుకుంటూ వచ్చారు, ఆ యొక్క రాళ్ళను స్థాపించుకుంటూ వచ్చారు. మన జీవితంలో దేవుడు చేసిన కార్యములను మర్చిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? మనం ఏ విధంగా ఆ మెమోరియల్ స్టోన్ మన జీవితంలో, మన హృదయంలో పెట్టుకొని ఒకసారి గమనించుకుందాం. హల్లెలూయా. రాసుకున్నట్లయితే, ఈరోజు దేవుడు నన్ను కాపుదల దయచేశాడు, భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి దేవుడు నన్ను బయట తీసుకొచ్చాడు అని నువ్వు రాసుకో. నువ్వు మర్చిపోయినా, నువ్వు పుస్తకాలు తిరిగేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ విషయం నువ్వు జ్ఞాపకం ఉంచుకొని చదివిన వెంటనే నీకు మొత్తం జ్ఞాపకం వస్తుంది. సమయాలు స్థాపించిన సమయం దేవుడి దగ్గర వచ్చిన సహాయం బట్టి ఆయన ఏం చేశారు? ఎబెనేజరు అనే రాయిని పెట్టాడు. సమయాలు కానీ, సమయాల కుటుంబం కానీ, సమయాల తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా ఆ దారిని వెళ్ళినప్పుడు ఎబెనేజరు అని చూడగానే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? సమయాలకు దేవుడు చేసిన సహాయము గుర్తొస్తుంది. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఏం రాసుకోవాలి? హల్లెలూయా. నీ సాక్ష్యము రాసుకోవాలి. మీ ఇంట్లో ఫోటోలు ఉంటాయా? సీనరీ ఫోటోలు వాళ్ళకి, మీరు మీ ఫ్యామిలీ ఫోటోలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి కదా. ఒక చార్ట్ పెట్టు, ఒక పేపర్ పెట్టు, రాయ్. ఏంటి తెలుసా? నీకు గుర్తొచ్చింది పలానా రోజు, పలానా 21 జూన్ 2026 దేవుడు నాకు ఈ కార్యం చేశాడని రాయ్. నీకు రాయగా కాకపోతే వాయిస్ రికార్డ్ చేసుకో, ఆ రికార్డింగ్ ఒక చోట పెట్టుకో, ఆ విధముగా నువ్వు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. బిడ్డలారా, ఆయన ఎందుకు తెలుసా ఇంకా మనకి చేయాలని ఆశపడుతున్నా అంటే, ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడి యొక్క కథని జ్ఞాపకం చేసుకుంటే
తండ్రి స్థానంలో ఉన్న ఆ తండ్రి వెలవెల్లాడిపోయాడు, కుమారుడు తప్పిపోయాడు, కుమారుడు వెళ్ళిపోయాడు అని చెప్పి. ఇక్కడ తల్లి తండ్రి పురుషుడ స్త్రీ అని కాదు, ఇక్కడ స్థానములు గమనించాలి మనం. కొందరి కుటుంబాలలో కొందరి స్థలాలలో తల్లిగా ఉన్న స్త్రీయే తండ్రి స్థానములు తీసుకొని మోస్తుంటుంది. ఇక్కడ పురుషుడా అదేవిధంగా స్త్రీలా నేను మాట్లాడట్లేదు, తండ్రి స్థానముల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ద ఫాదర్స్ ప్లేస్మెంట్, తండ్రి స్థానమును తీసుకొని నడిపించే వ్యక్తులు అనేకులు ఉన్నారు. ఆ తండ్రి స్థానం గమనించుకొని రెఫరెన్స్ గా చెప్తున్నాను. పరలోకపు తండ్రి ఉన్న స్థానము ఒకసారి గమనించుకో. ఆ తండ్రి నీ కొరకు నా కొరకు ఏం చేస్తాడు తెలుసా? ఆయన వెయిట్ చేస్తున్నాడు. పిల్లలు స్కూల్కి వెళ్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వెయిట్ చేస్తారు. ఎప్పుడు వస్తారు? 3:30 వరకు రావాలి కదా ఇంటికి. ఒక 2 నిమిషాలు లేట్ అయినా కూడా ఏమైంది, 2 minutes లేట్ అయినా ఇంకా బస్సు రాలేదు, ఎప్పుడు వస్తుంది బస్సు అని చెప్పి ఆ తల్లిదండ్రులు బయటకు వచ్చి గేట్ బయటకు వచ్చి ఆ సందు చివర బస్సు ఎప్పుడు వస్తే అవుతాను వెయిట్ చేస్తుంటారు కదా. ఆ విధంగా పరలోక తండ్రి మనం ఎప్పుడు పరలోకానికి వస్తామో అని వెయిట్ చేస్తున్నాం. ఆ విధంగా పరలోకం తండ్రి మనం ఎప్పుడు ఆయన ఇంటికి వస్తామో అని వెయిట్ చేస్తున్నాం. ఆయన చేసేది ఒకటే, వెయిటింగ్. మీ కొరకు నాకు వెయిటింగ్. బైబిల్ చెప్తుంది కదా, వార్నింగ్ ఇస్తుంది ఈ రోజున, మర్చిపోక. పిల్లలుగా మనం మర్చిపోతాం. అందుకే ప్రత్యేకంగా మనకు చెప్తున్నారు, మర్చిపోకు. నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. డోంట్ ఫర్గెట్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడికి సమాధానం ఇచ్చాడు మనం అనుకుంటాం. మనం ప్రార్థన చేయకపోయినా, మనం అడగకపోయినా కూడా గాడ్ ఇస్ ప్రొటెక్టింగ్ అస్. కొన్ని విషయాలలోకి మనల్ని ముందుకు నడిపించకుండా, కొన్ని విషయాలను మనం క్యాన్సల్ చేయించేసి మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామేమో, మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నశించిపోతామేమో, మనం ఓడిపోతామేమో అని చెప్పి ఆ యొక్క ఇంటర్వ్యూని కూడా దేవుడు రిజెక్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ యొక్క బిజినెస్ ని దేవుడు నడిపించకుండా ఆపేసిన సందర్భాలు ఇంకా భయంకరంగా లాస్ అయిపోతామేమో అని నా జీవితంలో అలా జరిగింది కూడా. ఎందుకు తెలుసా? ఈజ్ వెయిటింగ్. నీ కొరకు నా కొరకు పరలోక ద్వారం వైపు ఎదురు చూస్తున్నాడు దేవుడు. తల్లిదండ్రులు పిల్లలు స్కూల్ నుంచి ఎప్పుడైతే పిల్లలు ఇంటికి వస్తారని సంచి చివరిన గేట్ వైపు ఏ విధంగా చూస్తారో, పరలోక తండ్రి ఆ పరలోకపు యొక్క గది యొక్క ద్వారం దగ్గర చూస్తాడు. ఎప్పుడు వస్తాడు పరన్న నా కుమారుడు, నా కుమార్తె పరలోకానికి, నా ఇంటికి ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి, అలాంటి తండ్రిని మనం ఏం చేయాలి తెలుసా? మరిచిపోకుండా ఆయన చేసిన ప్రతి కార్యములను మన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు కొంతమంది ఇంట్లో ఏదైనా పాడైతే, చిన్న ఫ్యాన్ ఏదైనా పాడైపోతే తండ్రి ఏం చేస్తాడు తెలుసా? తన పనులను పక్కన పెట్టి కూర్చొని దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ కథలు విన్నప్పుడు పాపం మనం అనుకుంటాం, ఆ తండ్రికి కొన్ని స్తోమత లేదేమో అని కూర్చొని రిపేర్ చేస్తున్నారని కానీ అనుకుంటాం కదా. కానీ అది కాదు, కొనే స్తోమత గురించి కాదు. ఇక్కడ తండ్రి అనే బాధ్యతతో కూర్చొని దాన్ని సరి చేస్తాడు. రెస్పాన్సిబిలిటీ. తండ్రికి ఏముందో తెలుసా? బాధ్యత. ఇక పురుషుడా స్త్రీ అని మాట్లాడట్లే, తండ్రి స్థానంలో ఉన్న ప్రతి వ్యక్తి వారికి ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు చేసిన పనిని భారంగా చూడరు, బాధ్యత, రెస్పాన్సిబిలిటీగా చూస్తారు. పరలోకపు తండ్రి కూడా నిన్ను కాపాడుకోవడానికి ఆయన ఏ విధంగా చూస్తున్నారు తెలుసా? తన బాధ్యతగా చూస్తున్నారు. హల్లెలూయా. ప్రియమైన ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది, దేవుడు నా పట్ల కృప లేదు, దేవుడు నాకు అది చేయట్లేదు అనుకోవచ్చు. కానీ దేవుని ప్రణాళికలు అద్భుతం, అది అమోఘం, అది చాలా డిఫరెంట్, వేరే లెవెల్లో ఉంటాయి. నీకు నాకు అర్థం కావు. ఏ విధంగా తెలుసా? ఒకరోజు ఒక అడవిలో ఒక జింక వెళ్తున్న సమయంలో ఒక పులిని చూసింది. పులిని చూసి భయపడి, పులి నన్ను తినేస్తుందని చెప్పి భయపడి పరిగెత్తుతూ ముందుకెళ్తుంది.
పరిగెత్తుతూ ముందుకెళ్తుంటే ఆ యొక్క పులి జింక వెంటాడుతూ వస్తుంది. అలా పరిగెత్తుతూ వస్తుంది. అయితే వెంటనే ఒక పెద్ద చెట్టు వచ్చింది. చెట్టు పైన ఒక వేటగాడు హంటర్ ఉండి బాణాన్ని సరిగా గురిపెట్టి చూస్తున్నాడు. ఆ జింకని చంపేయాలని చెప్పి చూస్తున్నాడు. వెనక నుంచేమో ఆ యొక్క పులి వస్తుంది. ఇటు పక్కన చూస్తేనేమో వేటగాడు హంటర్ రెడీగా ఉన్నాడు చంపడానికి. సరే అని రైట్ సైడ్ వెళ్దామంటే చూస్తే మొత్తం మంట అంటుకుంది. అడవిలో మంటలు అంటుకుంటాయి కదా, ఆ విధంగా మంట అంటుకుంది. సరే అని చెప్పి ముందు ఒకటే దారి చెప్పి పరిగెత్తుతూ ముందుకు వెళ్దామని చూస్తే ఒక పెద్ద లోయ వచ్చింది. బిడ్డలారా, ఒక మాట కదా, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఈ జింక పరిస్థితి ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, లెఫ్ట్ కి వెళ్ళలేక, రైట్ కి వెళ్ళలేక అక్కడే ఆగిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవా అన్నదంట, యేసయ్యా అన్నదంట. అనగానే యేసు ప్రభువు వారు వెంటనే వర్షాన్ని కురిపించి ఆ ఉరుములు ఉరిపించారు. అప్పుడు అనుకుంది ఇంకా ఏంటి, యేసయ్యను ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, ఉరుములు వస్తున్నాయని చెప్పి కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయింది. కానీ ఆ వర్షం ఏం చేసింది తెలుసా? ఆ యొక్క మంటను ఆర్పేసింది. ఆ ఉరుములు ఏం చేసేది తెలుసా? ఆ ఉరుములు మెరుపులు ఆ యొక్క వేటగాడి కళ్ళల్లో పడి వాడి బాణం గురి తప్పి ఆ పులికి గుంజుకుని ఆ పులి చనిపోయింది. బిడ్డలారా, అప్పుడు ఏమైంది తెలుసా? మొత్తం అన్ని దారులు మూసుకుపోయిన అన్ని దారులు కూడా తెరవబడ్డాయి. బిడ్డలారా, హల్లెలూయా. అలాంటి గొప్ప వ్యక్తి యేసు ప్రభువు. అలాగే నడిపిస్తాను మనం. ఎందుకు తెలుసా? నువ్వు అడిగావు అడగలేదని కాదు ఇక్కడ. ఆయన బాధ్యత, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఉండి నిన్ను కాపాడుకుంటాడు. ఏమని ఆయన చూస్తున్నాడు. బిడ్డలారా, పరలోకములు సింహాసనములు కూర్చొని పరలోకములు ఆ చివరిగా ఉన్న గది తలుపుని చూస్తున్నాడు. ఆ తలుపుని చూస్తాడు. ఎప్పుడు నువ్వు ఎంటర్ అవుతావు, ఎప్పుడు లోపలికి వస్తావు, ఎప్పుడు తన సన్నిధానంలోకి, ఎప్పుడు తన గృహములోకి, ఎప్పుడు తన సహవాసంలోకి వస్తావని ఎదురు చూస్తున్నావు. బిడ్డలారా, అలాంటి స్థానము దేవుని యొక్క స్థానం, ఒక తండ్రి స్థానం. ఈ రోజున దేవుడు చేసిన మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన మేలును అస్సలు మర్చిపోకుండా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుకుని విశ్వాసంతో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామా? అందరం లేచి నుంచొని మరి విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాం.